హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళీ రాపల్. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళీ రాపల్. ఆయన డిప్యూటీ సీఎం అంతే. డిప్యూటీ సీఎం అంటే ఏమీ చేయకుండా కబుర్లు చెప్పే వాళ్ళని డిప్యూటీ సీఎం అంటారు. సీఎం అంటే ఈయనకన్నా గొప్ప వ్యక్తిని సీఎం అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి కబుర్లు. 10 కోట్లు పెట్టి మన్యం ప్రాంతంలో రోడ్లు వేస్తే ఒక్క వాన కొట్టుకుపోయింది రోడ్డు. అంత గట్టిగా వేయించాడు పవన్ కళ్యాణ్ రోడ్డు. మహా అయితే వాళ్ళకెళ్ళి పారగాని చెప్పులు 30 జతలు పంచి అదేదో ప్రపంచాన్ని జయించినట్టుగా ఫీల్ అవుతుంది పవన్ కళ్యాణ్. ఇటువంటి వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న సమాజంలో సొల్లు కబుర్లు చెప్పే చెత్త రాజకీయ నాయకులకే హవా నడుస్తుంది. మన్యం వీరులు, మన్యం ప్రాంతం, మన్యం ప్రజలని ఇప్పటికీ 2-3 సార్లు వెళ్ళారు పవన్ కళ్యాణ్. ఎందుకు? ఏదో సాధిద్దామనేసి. ఏం సాధించాడు? ఏం సాధించలే. ఒక వ్యక్తి 8 కిలోమీటర్లు 50 కేజీలు మోసుకు వెళ్ళాలని, అవి మోసుకెళ్ళలేము, గాడిలో మోసుకెళ్తున్నా అని చెప్పేసి కూర్చొని ఆయన బాధను వెళ్ళగట్టుకుతూ పవన్ కళ్యాణ్ని తిట్టకూడని బూతులను తిట్టాడు. ఎందుకంటే లెగిస్తే మన్య ప్రాంతాలకు వెళ్ళి టూరిజం డెవలప్ చేస్తాం, అది డెవలప్ చేస్తాం అని వాళ్ళ మాయ మాటలు చెప్పి అక్కడ ఉన్నటువంటి బాక్సైటు, రంగురాళ్ళు వీటిపైన కన్నులేస్తున్నటువంటి రాజకీయ నాయకులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ కోవలో ఎవరెవరు ఉన్నారో మీరే ఆలోచించుకోండి. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఆ ప్రజలకి ఎటువంటి సహాయం చేయకపోగా కనీసం రోడ్డు కూడా వేయలేని దుస్థితిలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏ చెప్పుతో కొట్టాలో ఈయన మాటల్లో వింటే అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఆయన తిట్టిన బూతులు అన్ని ఇన్ని కాదు, లమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వేస్ట్ కో దగ్గర దాకా ఆపేరు. ఆ రేంజ్ లో అమ్మ నా బూతులు తిట్టాడు ఈ పెద్ద ఆయన. ఎందుకంటే మన్యం ప్రాంతంలో ఉన్న ప్రజలు నా కాలి నడకనే ఏదైనా మోసుకొని తీసుకుని వెళ్ళాలి. ప్రమాదం శాస్తూ ఏమైనా ఎమర్జెన్సీ అయినా కూడా డోలీలు కట్టుకొని మోసుకు వెళ్లాల్సిన పరిస్థితి. వీళ్ళేసిన రోడ్లు కోటాను కోట్లు దొబ్బి తినేసి చేతిలోకి ముక్కలు ముక్కలుగా వచ్చే రోడ్లు వేస్తూ ఉన్నారు. ఆ పెద్ద వ్యక్తి మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వినండి ఎలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రోడ్ వేసినాడు కొడుకు. నాకు ఏంటండి నా దిక్కు? నేను నాకు 53 సంవత్సరాలు అనేసి నేను మిలిటరీ సర్వీస్ మ్యాన్ అయినప్పుడు మోయలేక దిక్కు రోడ్ లేక చచ్చిపోతున్నాను. నా పరిస్థితి ఏంటండి చెప్పండి ఒకసారి. పవన్ కళ్యాణ్ తెలియజేయండి ఒకసారి. పవన్ కళ్యాణ్ ఏదంటాడు? పవన్ కళ్యాణ్ చంద్రబాబుకే పవన్ కళ్యాణ్ ఏదో రోడ్లు అంటాడు, బీపీ అంటాడు. ఎక్కడ మాకు రోడ్డు వెళ్ళలేక ఈ రోజు నేను పరిస్థితి బాధక పడిపోయాను. 53 సంవత్సరాలు కారు వెళ్తూ పరిస్థితులకు నేను ఎక్స్ప్రెస్ మిలిటరీ అండి. ఇదిగో కారు మోసుకెళ్తాను. 50 కేజీలు పడి మోసుకెళ్తానండి. ఎవరైనా చేసింది పవన్ కళ్యాణ్. దిక్కుమూల పవన్ కళ్యాణ్, పూరంబ పవన్ కళ్యాణ్. ఇప్పుడు పోయలేక నాకు ఇదిగో మా కుటుంబ సభ్యులందరూ కూడా వెనకాలన్నారు. అలాగే వయసు తక్కువ కూడా మోసుకెళ్తారు. నా పరిస్థితి 50 సంవత్సరాలు. మా రోజు దేవపురం 8 కిలోమీటర్లు అండి. ఇక్కడ మోసుకెళ్తే పరిస్థితి అండి నాకు. ఆ పవన్ కళ్యాణ్ ఎవరు? దిక్కుమూల కూడా పవన్ కళ్యాణ్. నాకు 53 సంవత్సరాలు. నా పుట్టినరోజు 1972. అలాంటి అందరు కూడా ఎవరండి నాకు ఇప్పుడు నాకు ఇంత ఇచ్చేసిందే. ఆ ప్రెసిడెంట్ కానీ ఎంపీటీసీ లేరు మా మెజార్లో. ఎంపీటీసీలు మాకు మా ప్రెసిడెంట్ పట్టించుకోలేదు, ఒక మెంబర్ పట్టించుకోలేదు. నా పరిస్థితి ఏంటి? కాదు నాకు ఈ కాదు లేదండి. నేను 50 కేజీలు ఎవరు మొత్తండి రంబో పవన్ కళ్యాణ్ దరిద్దాం. ఎవరన్నాడు? పవన్ కళ్యాణ్ ఆయన కొండపల్లి వెంకటరమణ, ఆయన మిలిటరీ మ్యాన్. తొక్క నా కొడుకు రోడ్ లేదు, గీళ్ళే రోడ్ అంటే ఎక్కడో రోడ్ అవుతుంది. ఎక్కడ రోడ్డు ఎక్కడుంది? నాకు ఎక్కడ స్టఫ్లో ఉంది? నాకు ఎక్కడ రోడ్ ఉంది చూపించండి. మానవ దేవపురం చూపించండి. ఈ కాలు ఎవరు మొత్తం? కాలు ఎవరు మొత్తం చెప్పు. ఈ కాలు ఎవరు? 50 కేజీలు బరువు. 50 కేజీలు బరువు ఎవరు మోతారు? 8 కిలోమీటర్లు మీరు కనీసం 1 కిలోమీటర్ కూడా మోయలేరు. అలాంటి నేను 8 కిలోమీటర్లు మోయలంటే ఎవరు పోతారు చెప్పు ఒకసారి. 8 కిలోమీటర్లు 50 కేజీలు ఎవరు మోతాడు? వాళ్ళు ఊరక రోడ్లు వేస్తారు ఇక్కడ. ఎవరో పవన్ కళ్యాణ్ నాకు ఎత్తురా ఎవరు మోస్తాడు?
ఇలా ఇప్పుడు ఎత్తాడు ఎత్తి నాకు దీని ఎవరు ముందు చెప్పాను చెప్పా రోడ్ అంటే ఎవరు వేసి నాకు ఇప్పుడు మా నుండి దేవపురానికి వెళ్ళడానికి 8 కిలోమీటర్లు ఎవరు మోసుకెళ్తాడు రోడ్లోనే వెళ్తాడు ఆఖరికి బియ్యం వచ్చిన దాంట్లో కూడా బండి తీసేనాడు ఇంకా మా దరిద్దాం. విన్నారు కదా, పవన్ కళ్యాణ్ ఏమనంటే 11,000 కోట్లతో నీటి తొట్టెలు కట్టాము, నీటి పాండులు కట్టాము అంటూ ఉంటారు. ఎక్కడో నాకు ఇప్పటివరకు ఒక్క పాండు ఒక్క తొట్టి కూడా కనిపించలే. ఆ 11,000 పెట్టుకుంటే ఈ మన్య ప్రాంతాలు మొత్తానికి నిజం చెప్పాలంటే హ్యాపీగా రోడ్లు పడిపోయాయి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి ఏం తీసుకొచ్చాడంటే చాలా మంది చెప్పుకుంటుంది ఒకటే, సీజ్ ద షిప్ ని 10 కోట్లు ఎక్కువ కట్టి ఆ షిప్ ని వదిలేశారు ఫైన్ కట్టి. ఆయన ఉన్న ఒక డైలాగ్కి 10 కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించి వెళ్ళిపోయారు. ఆయన తెచ్చిన కంపెనీలు ఏంటని మనం ఆలోచించినట్లయితే మొన్న సెలూన్ షాప్ ఒకటి తీసుకొచ్చాడు. అంతకుముందు సార్ గారు 2 ఏనుగులను తీసుకొచ్చారు మన ఆంధ్రప్రదేశ్కి. ఆయన తీసుకొచ్చింది 2 ఏనుగులు ఆయన తీసుకొచ్చారు. అవి కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అగ్రిమెంట్ చేసుకుని వీళ్ళు తీసుకొచ్చారు. 2 ఏనుగులు తీసుకొచ్చారు. ఒక సెలూన్ షాప్ ఓపెన్ చేశాడు. అయితే ఇంకొకటి ఏదో ఓపెన్ చేశాడు. అంతకుమించి పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏం లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి మన్య ప్రాంతానికి వెళ్ళి వాళ్ళతో కుయ్యో కుయ్యో అని డ్యాన్స్ వేయటం కాదు రాజకీయం అంటే. వాళ్ళకి కావాల్సిన బాధల్ని కనుక్కొని వాళ్ళకి రోడ్లు వేయటం. ఆ రోడ్లలో కూడా 1000 కోట్లు దొబ్బేసే విధంగా నాసిరకంగా రోడ్లు వేసి ఒక్కసారికే ఆ రోడ్లు చూస్తే దారుణం అనిపిస్తుంది. సో ఇటువంటి పవన్ కళ్యాణ్ని మీరు ఏం చేయాలి? అసలు రోజు రోజుకి క్యాడర్లో పవన్ కళ్యాణ్కి ఉన్న వాల్యూ 0 అయిపోతున్నట్టు చాలా మంది చెప్తూ ఉన్నారు. ఆయనకి అసలు వాల్యూవే లేకుండా పోయింది. ఆయన ఆటలో అరటిపండని పనికిరాని పరవాణం అని ఇలా చాలా మాట్లాడుతూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పైన మీ అభిప్రాయం ఏంటి? కళ్ళబుల్లి కబుర్లతో ఆయన సినిమాకి అవసరం వస్తేనేమో తనిఖీలు చేసి సినిమా థియేటర్లు ఓనర్ని బెదిరించి సినిమా రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అదే వేరే వాళ్ళకి ప్రాబ్లం వస్తే మొత్తం అసలు పట్టించుకోడు. ఇట్లాంటి సోది నాయకుల్ని మనం భరించక తప్పదా అని మీలో ఎవరన్నా అనుకుంటే దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళీ రాప.